ఫ్రూట్ సలాడ్ తయారు చేయటం చూద్దాము. 2 గ్లాసులు పెద్ద గ్లాసులతో పాలు తీసుకున్నాను. 4 మెంబర్స్కి సరిపోయేటట్టుగా చేస్తున్నాను. కొంచెము హీట్ చేయాలి, పాలు వేడి చేయాలి. 2 గ్లాసెస్ పోసాను. పాలు వేడి అయిన తర్వాత కస్టర్డ్ పౌడరు 3 స్పూన్స్ తీసుకోవాలి. ఒక బౌల్లో చల్లటి పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఉన్న వేడి పాలల్లో కలపాలి. పోస్తూ మిక్స్ చేసుకోవాలి, వేడి చేసుకోవాలి. ఈ విధంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పంచదార ఒక 5 స్పూన్స్ వేసుకోవాలి. పంచదార కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. 2 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత దీంట్లోకి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ ఏవైనా సరే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. యాపిల్ కానీ, బనానా కానీ, దానిమ్మ పండ్లు ఉంటే అవి కానీ అలా చిన్నగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక యాపిల్ సన్నగా కట్ చేసి మిక్స్ చేశాను. బనానా ఒకటి కట్ చేసి మిక్స్ చేశాను. అంతే, ఫ్రూట్ సలాడ్ రెడీ. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు ఎంతోగా ఇష్టపడే ఫ్రూట్ సలాడ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రకరకాల పిల్లలకి ఈ విధంగా చేసి పెడుతూ ఉంటే బాగా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బయట కొనకూడదు.